సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయకుజుని యొక్క దోషము ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితిగా చెప్పవచ్చును. దీనితో పాటుగా అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు గాని, అష్టమ స్థాన స్థిత రాహుగ్రహం గాని, ఇలా అష్టమంలో ఉండేటువంటి గ్రహాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అలాగే దశమంలో ఉండేటువంటి గురుడు, నవమంలో ఉండేటువంటి రవి, ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి కేవలం శుక్ర చంద్రుల తాలూకు అనుకూలత ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే చంద్రుని యొక్క ఆనుకూల్యత కొద్దిగా ఎక్కువ రోజులు ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే గత వారాల్లో శారీరక మానసిక సమస్యలు ఉంటాయి, శారీరక సమస్యలే ఉంటాయి. మానసికంగా చాలా తక్కువ ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే దాని నుండి కొంత ఉపశమనం లభిస్తూ ఉంటుంది. నవమ స్థానంలో రవి ఉన్నప్పుడు విచారే నవమే రవవు అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ప్రతి చిన్న దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి, ప్రతి చిన్న విషయానికి కేవలం మీరే కష్టపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి, ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకుండా ఉండేటువంటి పరిస్థితులు. నిజానికి ఎవరైనా సహాయం చేద్దామని వచ్చినప్పటికీ వారు చేసేటువంటి పని మీకు నచ్చక వారు మీకు పనికి సాయం చేస్తూ ఉన్నా మళ్ళా మీరు వెనకాల ఆ పని చేసుకునేటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఎవరి మీద కూడా నమ్మకం ఉండదు. మనం పలానా పని అప్పు చెప్పాం కదా, వీళ్ళు మనం చేసినట్టే చేస్తారా, మనం చేసినట్టే చేయకపోతే మళ్ళా మనం చేసుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి అపనమ్మకాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా ఇస్తుంది. అది సింహరాశి వారిని ఏం చేస్తుంది, ప్రతి చిన్న పనిలోనూ ఇన్వాల్వ్ అయ్యేటువంటి విధంగాను, ప్రతిదానికి వీరే కష్టపడేటువంటి విధంగాను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఆ మనస్తత్వం, ఆ ధోరణిని కొంత వదిలిపెట్టగలిగితే జీవితంలో కొంత సుఖవంతమైనటువంటి విషయాలు, అంటే అవి కొంత మానసిక శారీరకమైనటువంటి శ్రమ తగ్గుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. బంధుమిత్రుల తాలూకు సపోర్ట్ లభించడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.